హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. మార్నింగ్ లెగ్గానే అయితే పూజ అయితే చేస్తాము. పూజ చేయగానే ఇంకా టీ అయితే పెట్టేశాను. ఆ పక్కన అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ బాబు అయితే వచ్చారు. ఈరోజు అరసవిల్లి వెళ్దాం అనేసి, ఎందుకంటే మా చెల్లి వాళ్ళ బాబుకి చిన్న మొక్కు అయితే ఉంది, అరసవిల్లిలోని మొక్కు. ఇంకా మొక్కు తీర్చడానికి అయితే వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను. ఇంకా మా ఆయన పూజ చేస్తుంటే వాడు చూడండి పక్క నుంచి ఆడుకుంటున్నాడు. అలాగే అరసవిల్లి అయితే వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అనమాట, అరసవిల్లి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇంకా లోనకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, వేరే సెల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉన్న వీడియోస్ అయితే ప్రజెంట్ పెట్టేశాను. అరసవిల్లి ఎంట్రన్స్ ఇది చూడండి ఎంత బాగుందో. అరసవిల్లి ఫస్ట్ టైము మేము వెళ్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది అరసవిల్లి. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ టైమేనండి అరసవిల్లి వెళ్ళడం. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళతోని. తర్వాత ఇదే రావడం. ఇంకా ఈరోజు ఆదివారము, చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా రష్గా అయితే ఉంటారు, కొంచెం జనం తక్కువ ఈరోజు. ఇంకా మా ఆయన మా బాబు అయితే ముందునైతే నడుచుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తారు మొక్కులు తీర్చుకునే వాళ్ళు. వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నానండి. వాయిస్ ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాయి, కాపీ రైట్స్ అయితే పడిపోతాయి అనేసి ఇంకా నేను వాయిస్ అయితే చెప్తున్నాను. ఇది దర్శనానికి వెళ్ళడానికి అనమాట. ఇంకా అరసవిల్లి పండగ అయితే, సూర్యనారాయణ పండగ అయితే ఇంకా అస్సలు ఖాళీ అయితే ఉండదు. ఇంకా ఆదివారము చాలా రష్గా అయితే ఉంటారు. మేము మార్నింగ్ బేగా వచ్చేసాం అనమాట, అందుకే కొంచెము జనం తక్కువ అయితే ఉన్నారు. ఇంకా కొంతసేపు అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. అందుకే ఇంకా తొందరగా లేచి ఇంకా దేవుడికి పూజ అయితే చేసుకొని ఇంట్లోని ఇంకా వచ్చేసాము. అరసవిల్లి అయితే ముందైతే రాను అన్నాము. ఇంకా చెల్లి వాళ్ళ ఆయన అయితే ఒప్పుకోలేదు. రండి ఇక్కడే కదా, మనకి ఇక్కడ శ్రీకాకుళంకి దగ్గరే కదా అరసవిల్లి అనేసి వాళ్ళు అన్నారు. ఇంకా అయితే వచ్చేసామన్నమాట. నేను, మా ఆయన, సంతు, చైతు, అలాగే మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ బాబు అయితే వచ్చాము. వాళ్ళొక బండి మీద, మేము ఒక బండి మీద అయితే వచ్చాము. చాలా బాగుంటుందండి అరసవిల్లి. ఇవి వచ్చేసి ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట బయట. రాగివి, అలాగే ఇతర సామాన్లు మొత్తం అన్నీ ఉంటాయి. మేమైతే వచ్చేసాము, చూస్తున్నాం అన్నమాట ఏవి కొనాలో. ఇంకా మా ఆయన అయితే వాళ్ళకి నచ్చినవి ఏవో ఉన్నాయంట, కడాలో ఏవో అవి తీసుకుంటాను అనేసి ఇంకా మా చైతు మా ఆయన అయితే చూస్తున్నారు. ఇదిగోండి మా అమ్మ మా చెల్లి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళుగా అయితే వస్తున్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ బాబు అయితే అక్కడ గుడి దగ్గర ఉన్నారు. వీళ్ళైతే బయటకు అయితే వచ్చారు కొబ్బరికాయ అరటిపళ్ళు కొనడానికి అనమాట. ఇదండి దర్శనానికి వెళ్ళే, దర్శనం చేసుకుంటారనమాట. ఇటు క్యూ లైన్ అనమాట ఇది. ఇంకా వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. మేమైతే బయట అదంతా వీడియో అయితే తీస్తున్నాము. వాళ్ళైతే దర్శనంకి వెళ్తున్నారు. ఇంకా జనం అయితే వస్తున్నారు, అసలు ఖాళీ అయితే ఉండదండి. చెప్పాను కదా ఆదివారం అనేసి. మేమైతే బేగ వచ్చాము, కొంచెం జనం తక్కువ. ఇంకా జనం అయితే వస్తారు, మరి అస్సలు ఖాళీ ఉండదు. ఆదివారం ఫుల్ రష్గా అయితే ఉంటారు జనము. ఇంకా వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు. అదిగోండి వాళ్ళు దర్శనానికి వెళ్తుంటే నేను బయటకు వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాము.